రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ ఆలోచన ఏమిటి? సాగు భూములకే భరోసా నిధులు ఇదే ఫైనల్ కాబోతోందా? సబ్ కమిటీ ఎలాంటి విధి విధానాలు రూపొందించి ఇవాల్టి భేటీలో కేబినెట్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది? దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కాబోతోంది మంత్రివర్గం. రైతు భరోసా రూల్స్ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేసింది సబ్ కమిటీ. ఈ నివేదికను కేబినెట్ ముందు పెట్టబోతున్నారు ఉపసంఘం చైర్మన్ భట్టి విక్రమార్క. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపటి నుంచి గ్రామ సభలు, రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఫీల్డ్ సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు వెళ్లబోతోంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలుకు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలపబోతోంది. కేబినెట్ మీటింగ్ కి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, విధి విధానాలు, గైడ్ లైన్స్ మొత్తం అయిపోయింది. ఇక లాంఛనమేనా, ఇవాళ డిక్లేర్ చేయడమేనా, లేకపోతే ఇంకా ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా అందులో? 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా మేజర్ ఇష్యూ ఈరోజు రైతు భరోసా అని చెప్పొచ్చు. సంక్రాంతి సందర్భంగా రైతు భరోసా ప్రతి రైతుకు ఇస్తామన్న ప్రభుత్వ హామీ నేపథ్యంలో ఈరోజు దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ తన నిర్ణయాన్ని, తన ప్రతిపాదనలన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి వివరించారు. అట్లాగే ఈరోజు కేబినెట్ ముందు కూడా పెట్టబోతున్నారు. సో ఈరోజు దీనిపైన ఒక కీ డిసిషన్ అయితే రాబోతుంది. ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది ఎలాంటి షరతులు కానీ, ఎలాంటి నిబంధనలు కానీ, ఎలాంటి కట్ ఆఫ్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ సాగు చేసిన పంటకు ఎంత మేర పంటను సాగు చేస్తే రైతుకు అంత మేర రైతు భరోసాను అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే రైతు భరోసాపై కేబినెట్ తీసుకునే నిర్ణయం ఈరోజు కీలకంగా మారింది. ఇక ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల అంశం కూడా సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డులను కూడా సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తాం, అందజేస్తాం, పంపిణీ చేస్తాం అని కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతుంది. ఇక యాదగిరిగుట్ట బోర్డు కూడా కేబినెట్ ఎజెండాలో ఉంది. తిరుపతి తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా అక్కడ అధికారుల సమీక్షలో చెప్పారు. తిరుపతి టీటీడీ తరహాలో వైటీడీఏ బోర్డుని ఏర్పాటు చేయాలి, వైటీటీడీ బోర్డుని ఏర్పాటు చేయాలనేది చెప్పిన నేపథ్యంలో ఈరోజు దానికి సంబంధించిన అంశం కూడా కేబినెట్లో కీలకంగా మారనుంది. విద్యుత్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ను కూడా కేబినెట్ ముందు పెట్టనున్నారు. విద్యుత్ కమిషన్ ఏదైతే అవకతవకలు జరిగాయి అని విద్యుత్ కమిషన్ వేసిందో ప్రభుత్వం, సో దానికి సంబంధించిన నివేదికను కూడా కేబినెట్ ముందు పెట్టనున్నారు. సో ఇది కూడా కీలకం కాబోతుంది. సో ఇట్లాంటి చాలా అంశాలకు సంబంధించి, అట్లాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఈ అంశాలతో పాటుగా మిగతా అంశాలన్నిటితో పాటుగా కేబినెట్ కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా చేయనుంది. 4 గంటల కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్ ప్రభాకర్.